ఫ్రెండ్స్, డిస్క్లైమర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు భారీ నష్టాలు ముగిసిన సూచీలు ఫ్రెండ్స్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి ఫ్రెండ్స్. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 1281 పాయింట్లు, నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టపోయినాయి ఫ్రెండ్స్. ఈరోజు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కదా, వార్ స్టాప్ అయింది కదా, అందుకు నిన్న స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్ళింది కదా. నేడు భారీ నష్టాలు చవి చూసినాం ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం ఎందుకు కారణం ఫ్రెండ్స్. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు ఇన్వెస్టర్లు ఈరోజు భారీగా. ఓకే, అందుకు స్టాక్ మార్కెట్లు నష్టాలను చూడాల్సి వచ్చింది మనం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 24,578 వద్ద నిలిచింది ఫ్రెండ్స్. 346 పాయింట్ల నష్టంతో. ఓకే, సెన్సెక్స్ 81,148 పాయింట్స్ వద్ద నిలిచింది. 1281 పాయింట్ నష్టంతో ఫ్రెండ్స్. ఓకే, అంటే నిఫ్టీ 1.39% నష్టంతో, సెన్సెక్స్ 1.55% నష్టంతో ముగిసినాయి ఫ్రెండ్స్. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 54,940 దగ్గర నిలిచింది ఫ్రెండ్స్. 442 పాయింట్లతో నష్టపోయింది నిఫ్టీ బ్యాంక్. 0.80% నష్టపోయింది. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 0.19% నష్టపోయింది ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 0.81% లాభపడింది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 0.19% లాభపడింది. ఓకే, ఇంకా నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 0.81% లాభపడింది ఫ్రెండ్స్. ఇవి నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్వల్ప లాభాలు వచ్చినాయి ఫ్రెండ్స్. మిగతావి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ నష్టాల్లో నడిచినాయి. ఓకే, ఇండియా విక్స్ చూస్తే 18.22 వద్ద ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, 18.2 వద్ద ఉంది, 1.03% మైనస్తో. ఓకే ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 0.12% లాభంతో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఇది నేను వీడియో తీసే టయానికి 24,666 వద్ద ఉంది, పాజిటివ్తో నడుస్తూ ఉంది ఈరోజు. ఓకే, డోజోన్స్ ఫ్యూచర్స్ చూస్తే నేను వీడియో తీసే టయానికి 0.38% నష్టంతో